వేసినాం అనుకో ఏ పంటకైనా సరే తెగుళ్ళు చీడ పీడలు పురుగు ఆశించకుండా ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తుంది సార్ అంటే ఇది కొట్టుకోవడం వల్ల అది రుచి ఉండదు. ఇక నువ్వు వచ్చి పురుగాల్లో ఉన్నా రుచి ఉండదు, దోమల్లో ఉన్నా రుచి ఉండదు. దాని మీద ఒకవేళ దోమ ఆడిందనుకో ఆకు మచ్చ తెగులు అని వస్తుంది. అది ఏ రాస్తే ఆడ నల్లగా అయితే గుడ్డ ఒకవేళ దోమ ఆడితే ఇది కొట్టుకోవడం వల్ల ఆ దోమ ఆలదు, ఆ పురుగు చాలదు. కాబట్టి దీనికి ప్రొటెక్షన్ ఇచ్చినావు. ఇంత ప్రొటెక్షన్ ఇచ్చినా సరే నువ్వు ఇంత ప్రొటెక్షన్ ఇచ్చినావు, ప్రొటెక్ట్ కొట్టుకున్నావు, అయినా కూడా ఏమో ఒకటి ఆశించింది అంటే అప్పుడు నువ్వు కెమికల్ కలిపి యాడ్ చేసుకొని కొట్టుకోవచ్చు. 90% అయితే వచ్చే ఆస్కారం అయితే ఉండదు. ఈ ప్రొటెక్ట్ వేసుకుంటే వేరు వ్యవస్థ బలపడుతుంది. ఒకవేళ నువ్వు దుక్కి దశలో అయితే దుక్కిలు వేసుకొని ఈ గ్రానువల్తో కలిపి విత్తనాలు వేసుకోవచ్చు. లేదు అప్పుడు వేసుకోలేదు అంటే స్ప్రే రూపంలో ఈ రెండు 2 in 1గా వాడుకోవచ్చు. కొట్టచ్చు పైపూత మందుగా వాడచ్చు, లేదంటే కింద చల్లుకోవచ్చు. 10 రోజులు అయితే 2 నెలలు కింద మామూలుగా పిండిన ముష్కలైనా సరే మొత్తం అది ఇది అది ఇప్పుడు నానోటెక్ అనేది ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ చెట్టు అంత ప్రొటెక్షన్ ఇచ్చారు. కొంతమంది ఏం చేస్తారు, ఎంత చెప్పినా కూడా వాడలేదు, వాళ్ళ కలర్ చేంజ్ అయ్యింది. నువ్వు నాకు మొన్న పెట్టినావు మిరపతోట ఫస్ట్ కలర్ రెడ్ కలర్ అయితే అని చెప్పినా కదా. ఇది ఏమవుతుందంటే ఆ చెట్టు కలర్ చేంజ్ అయిందని మళ్ళీ యథాస్థానానికి తీసుకొస్తుంది. ఎప్పటిలాగా ఇప్పుడు పన్నాగ తెగులు వస్తుంది. ఇది ఏం చేస్తుంది నానోటెక్ అనేది మళ్ళీ యథావిధిగా గ్రీన్గా రావడానికి ఇది సహకారం అందిస్తుంది. ఏ తెగుళ్ళు వచ్చినా సరే ఎటువంటి వాతావరణంలో అయినా సరే ఈ చెట్టు దాన్ని కాపాడుతుంటుంది నానోటెక్ ఇచ్చుకోవడం వల్ల. ఈ నానోటెక్ అనేది చెట్టు ఎప్పుడు గ్రీన్గా నిగనిగలాడడానికి ఇది కొట్టుకోవాలి. ఇంకొకటి అగ్రి 82, ఇది కూడా అగ్రి 82 అనేది 2008లో ఎలవేసిన కంపెనీ. ఇది దీని ధర వచ్చేసి సింగిల్గా కొంటే 120 రూపాయలు లేదంటే 130 రూపాయలకి ఇస్తున్నారు. కానీ సింగిల్గా ఎవరు షాప్లో లేరు. ఈ 3 కలిపి కొనుక్కుంటే 350 రూపాయలకు వస్తాయి. ఇది డిస్కౌంట్ ప్రైస్లో. ఎంఆర్పి అయితే 402 రూపాయలు ఉంటాయి. ఐడి నెంబర్ చెప్తే 350 వస్తాయి. ఇది ఒక బుడ్డి 10 లేదా 12 పంపులు చేసుకోవచ్చు. ఇది ఎక్కువ వేసుకోవద్దు. అంటే 8 పంపులకి వేస్తా 7 పంపులకి వేస్తా అనొద్దు. ఒక పంపు ఎక్కువ వేసుకోగానే తక్కువ వేయకపోతే 10 లేదా 12 పంపులు చేయాలి కంపల్సరీ. 10 చేసుకోవచ్చు, 12 చేసుకోవచ్చు. ఇది యాడ్ చేయడం వల్ల ఇది ఏం చేస్తుంది అంటే యాక్టివేట్ చేస్తుంది. నువ్వు ఏ మందు కొడితే ఆ మందు యాక్టివేట్ చేస్తుంది. ఎట్లా యాక్టివేట్ చేస్తుంది? నీకు మందు తాగే అలవాటు ఉంది, సోడా వేస్తావు, సోడా వేస్తేనే కిక్ వస్తుంది కొంతమందికి. ఇది సేమ్ మందులో సోడా కలిపినట్టు పని చేస్తుంటుంది. ఇది వేసుకోవడం వల్ల దీని రిజల్ట్ ఎట్లుంటుంది అంటే 15 రోజులకు రావాల్సిన రిజల్ట్ 5 రోజులకు వస్తుంది. దీని ధర ఎంత? 120 రూపాయలు 12 పంపులు. మరి దీనికి భయపడితే ఎట్లా? నువ్వు కొట్టుకోవాలి కదా కంపల్సరీ. ఇది ఏ మందు అన్నా కొట్టు నువ్వు. ఒకవేళ నేను మాచర్లలో పోయి మందులు తెచ్చినా కూడా అందులో కలిపి కొట్టుకో. ఇది కలుపుకోవడం వల్ల అది ఒకవేళ మందు వీక్గా ఉన్నా కూడా ఇది యాడ్ చేసినందుకు చాలా స్పీడ్గా పనిచేస్తుంది. ఇది కంపల్సరీ ప్రతి ఒక్క రైతు దగ్గర అంటే దీని గురించి అనుభవం ఉన్న రైతులు 5 లీటర్ల క్యాన్లు ఉన్నాయి మన 3600 ఉంటాయి. పెద్దవి తెచ్చుకొని ఎప్పుడు మందు కొడితే ఏ దాన్ని కొడితే మామిడి తోటనా, బుడ్డసేనా, మక్కసేనా, పచ్చ, మిరపన ఏది ప్రతి దానికి ఇది యాడ్ చేసి కొడుతున్నారు. రిజల్ట్ అట్లా వస్తుంది. రిజల్ట్ వస్తేనే చేస్తారు కదా ఎవరైనా, రాకుండా చేస్తారా? ఇది ఉంది కదా అగ్రి గ్రాన్యువల్ అనేది. నువ్వు పెండైర్ వేస్తున్నావా? ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఎరువు కలుపుతున్నావు 1 ఎకరాల. ఇక్కడ ఒక ఎకరాకి ఏంటంటే ఈ 2 ప్యాకెట్లు. ఆ ట్రాక్టర్ ఎరువు చల్లింది బాగా వచ్చిందా, లేదంటే ఈ 2 ప్యాకెట్లు చల్లింది బాగా వచ్చిందా టెస్ట్ చేయి. బాగా వస్తేనే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇదే వాడు. ఇది ఎందుకంటే న్యాచురల్ ఎరువులు ఇవన్నీ. మన తాత న్యాచురల్గానే పంట పండించింది కదా. అప్పుడు యూరియా, డిఏపి ఇవన్నీ యూజ్ చేసినా అటువంటి వ్యవసాయం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటూ ఆదాయం సంపాదించుకోవచ్చు. మీరు బయట ఎన్ని రోజులు కొన్నా కూడా ఎవరు ఒక రూపాయి తిరిగి ఇయ్యరు. ఎవరు ఒక ప్రోడక్ట్ 10,000 కొంటే 100 రూపాయల ప్రోడక్ట్ ఉచితంగా ఇవ్వమన్నా కూడా ఇయ్యరు. కానీ ఇక్కడ 10,000 ప్రోడక్ట్ కొన్నప్పుడు నీకు దాదాపు 800 నుంచి 1000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. నువ్వు ఇంత కొనాలని రూల్ లేదు. మళ్ళీ 3000 కొను, 4000 కొను, 5000 కొను రూల్ లేదు. 500 కొను వద్దన్నారు, నీ ఇష్టం. కాకపోతే 3 నుంచి 3500 వరుసగా 4 నెలలు కొంటే 5వ నెల 2515 రూపాయలు మీకు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చారు అనేది వస్తుంది. అందులో మీరు ఏది అడిగితే అది ఇస్తుంది కంపెనీ. దాంతోపాటు
మీరు యథావిధిగా కొన్నందుకు ప్రతి నెల 10వ తారీఖు మీకు క్యాష్ బ్యాక్ బోనస్ మీకు రిలీజ్ చేస్తుంది మీ అకౌంట్ లో. మరి ఏ కిరాణా షాపు, ఏ ఫర్టిలైజర్ షాపు, ఏ మెడికల్ షాప్ అయినా ఇచ్చింది ఇన్ని రోజులు అయితే కొన్నారు కదా, ఏం ఉండలేదు కదా. ఇప్పుడు ఏం లేదు, ఇది సింపుల్ ప్లాన్. మనిషి ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్. ఈ వెస్టేజ్ ఏంటంటే ఆరోగ్యంగా ఉంటూ ఆదాయం తీసుకోవాలి. మనిషి సగటు జీవన ప్రమాణ రేఖ అంటే ఆయుష్ ప్రమాణ రేఖ 60 ఏళ్ళకి పడిపోయింది. మరి మన తాత 100 ఏళ్ళు ఉన్నా గట్టిగా ఉన్నాడు. మరి మనం ఎందుకు 60 ఏళ్ళకే ముసలోళ్ళు అవుతున్నాం? మనం తినే ఆహారం అట్లా, మనం తినే ఆహారం. యూరియా మహా డేంజర్. యూరియా వేసి పంట పండిస్తారు కదా, యూరియా, డిఏపి ఏవైనా సరే కాంప్లెక్స్ ఎరువుల వాడకం వల్ల వచ్చే, మీరు ఆ ఫుడ్ తింటే దానివల్ల వచ్చే వ్యాధులు అట్లా ఉన్నాయి. ఇప్పుడు తినే బిర్యానీ కావచ్చు, పిజ్జా, బర్గర్, ఎగ్ పఫ్ అని, కర్రీ పఫ్ అని ఇవన్నీ డేంజర్ ఫుడ్సే. కానీ తినకుండా ఊపోమంటే ఎవరు అయితే ఈ వెస్టేజ్ ఒకటి సార్ ఇప్పుడు మనం ఇప్పుడు వాళ్ళ అన్న కొన్నాడు కదా, వాళ్ళ అన్న కొన్నదానికి ఎంత కొన్నాడు? వాళ్ళ అన్న అమ్మ మాట 8,000 సమానం కొన్నాడు. 9,000 సమానం ఆయన 2,000 రిటర్న్ వచ్చింది. ఆయనకి 750 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ ఓచర్ వచ్చింది, 430 రూపాయల ఓటు వచ్చింది, 150 రూపాయల ఓటు వచ్చింది. ఇట్లా మీరు బయట కొంటే వచ్చినాయా? ఇన్ని రోజులు కొన్నారుగా వచ్చినాయా? ఫస్ట్ ఏంది కావాలి మీకు? పైసల తర్వాత రిజల్ట్ రావాలి, మీకు నచ్చాలి. రిజల్ట్ పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందా లేదా? మీరు అందరూ వాడారు కదా, ఇప్పుడు ఇంతకుముందు అయితే మీరు వాడారు కదా, వాడిన వాళ్ళకి రిజల్ట్ వచ్చిందా రాలేదా? రిజల్ట్ వస్తేనే నేను ఈ ఊరికి వచ్చి మళ్ళీ ప్లాన్